ఆవిడ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తుంది. హైదరాబాద్ వస్తున్నప్పుడు కరెక్ట్గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసులు ఆపారు. ఆపి అమ్మ నేను చెక్ చేయాలి అన్నారు. ఒకవేళ ఆవిడ దగ్గర ఇరికిచ్చారనుకో ఆవిడ తెలియకుండా పెట్టుంటారు కదా, సరే చెక్ చేసుకోండి సార్ అంటారు. ఓపెన్ చేస్తారు, ఏంటమ్మా డ్రగ్స్ ప్యాకెట్స్ ఉన్నాయి అని చెప్పి పోలీసులు లోపల వేస్తే అది ఇరికించడం. ఓకే, ఇప్పుడు ఈ వీడియో చూడండి, మీరు మర్చిపోతే మళ్ళీ చూపిస్తాను. ఏంటి సార్ ఇది రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చి నేను ఎక్కడి నుంచి వస్తున్నాను సార్, మీకు రైట్ లేదు, పోలీస్ అయినా సరే. సార్ ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి సార్, ప్లీజ్. ఐఎమ్ నాట్ కమింగ్, నో ఐఎమ్ నాట్ కమింగ్, Sir, I'm not coming anywhere. I am not coming anywhere. Madam, please, I'm not coming anywhere. నా పేరెంట్స్ మా ఇంట్లో వాళ్ళు వచ్చాక రాను, మా ఇంట్లో వాళ్ళని రానివ్వండి. ఏంటి రాను నేను. మేడం ప్లీజ్ ఒక నిమిషం ఆగండి, ప్లీజ్ ఒక నిమిషం ఆగండి. మా ఇంట్లో వాళ్ళు రావాలి, మీరు మా ఇంట్లో వాళ్ళు రావాలి. మీరు ఎందుకు ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, ఒక నిమిషం ఆగండి. నాకు పెట్టండి, ఒక నిమిషం ఆగండి. మీరు అసలు ఎవరో నాకు తెలీదు. వద్దు, నాకు రాను, నేను వద్దు నాకు. సార్ ఎందుకు అరుస్తున్నారు? మేడం ప్లీజ్. ఆడపిల్ల కాబట్టి ఆ మాత్రం మగవాళ్ళు అయితే 4 పీకి తీసుకెళ్ళేవారు. మీరు అనుకున్న ఆడపిల్ల అంటున్నారు చూసారా, అక్కడ ఆడపిల్లకి ఇచ్చిన గౌరవం అది. అండ్ ఆవిడ నిజంగా రెడ్ హ్యాండెడ్గా దొరికిందా లేకపోతే ఎవరైనా పట్టించారా? దొరికింది కదా. సో మళ్ళీ ఆవిడని ప్రత్యేకంగా పట్టించాలి. మీ మస్తాన్ కాన్వర్జేషన్ కూడా గమనించండి. వాళ్ళు గత కొన్నాళ్ళుగా కూర్చున్నారు. మేబీ ఆ విలేకరు ఎవరైనా దొరికిపోతారని ఏమన్నా భయంగా ఉందేమో, ఎవరికైనా నాకు తెలియదు. బట్ పట్టిస్తే వాట్ ఎవర్. సో వాళ్ళు అందరూ కూర్చొని అక్కడ డ్రగ్స్ చేస్తున్నారు అని మస్తాన్ సార్ చెప్పాడు. ఈసారి చేస్తున్నప్పుడు చెప్పు, మనం పోలీసులకు పట్టిద్దాం అన్నా. నా జేబులో ఏమైనా పోలీసులు ఉంటారా? వాడు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను తీసుకుందామని చెప్పి అన్నాను. సో అది లేదు భయ్యా, నేను వెళ్తాను, నేను చూసుకుంటాను, నాకు దాన్ని ఏమంటారు ఎంట్రీ ఇప్పించండి. సర్లే చూద్దాంలే అన్నాం. ఏదైనా ఇస్తాండి అది. సో ఫైనల్గా అతను యాక్చువల్గా వెళ్ళి డైరెక్ట్గా ఏం పట్టుబడలేదట. వెళ్ళి 2 రోజులు ఏదో ఉన్నట్ట నాకు వాళ్ళ సైడ్ వాళ్ళు చెప్తున్నారు. సరే, వాళ్ళ వర్షన్ వాళ్ళకు ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మస్తాన్ సాయి నేనేదో దేవుడు వాడు ఇంకోటో ఏదని, వీళ్ళందరూ కూడా ఏంటంటే లావణ్య ఇప్పుడు మస్తాన్ సాయికి అగ్నెస్ట్గా అయితే ఎలా అయితే ఎవిడెన్స్లు ఏవో ఉన్నాయని చెప్పిస్తుందో, అలాగే మస్తాన్ సాయి కూడా లావణ్యకి అగ్నెస్ట్గా ఎవిడెన్స్లు ఇస్తారు. ఓకే, అలాగే ప్రభాకర్ రెడ్డి అనురాధ ప్రభాకర్ రెడ్డికి. అండ్ సరే, చింటూ విషయంలో అది జరగదు, ఎందుకంటే వాళ్ళ ఆవిడే కాబట్టి వాళ్ళిద్దరు. సో ఈ 3 పేర్స్ ఇలా, ఇంకా 6 పేర్లు ఉన్నాయి. మీకు ఓపిక రీసెర్చ్ చేయగలిగితే చేయండి. సో ప్రస్తుతానికైతే వీళ్ళు కొట్టుకుంటూ వాళ్ళ మీద ఒకళ్ళు కేసు పెట్టుకుంటారు. ఒకళ్ళు కేసు పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, తప్పించుకోవడానికి నేను చాలా పతివ్రతనండి, వీడే నాకు అలవాటు చేశాడండి అని చెప్పి అనుకుంటారు. కానీ ఈవిడే డ్రగ్స్ ఇస్తున్నట్టుగా కూడా సాక్ష్యాలు ఉన్నాయి. ఈవిడ ప్రీతికి డ్రగ్స్ ఇచ్చింది అన్న విషయం మీకు తెలుసు కదా. అది కేసు పెట్టింది. కేసు పోలీసులు కూడా తీసుకోవాలి. అమ్మాయిలు పెడితే టక్కుమని తీసుకుంటారు, లావణ్య వెళ్తే టక్కుమని తీసుకుంటారు. మరి అమ్మాయి పెడితే ఎందుకు తీసుకోవాలా? ఎస్, అదిగో ఆవిడ తీసి మరీ చూపిస్తాను డ్రగ్ ప్యాకెట్, ఆ చేతిలో సిగరెట్, అది ఉండదు. అదిగో సాక్ష్యం అది. కేవలం డ్రగ్స్ నుంచి తప్పించుకోవడానికి మాత్రం. అది డ్రగ్స్ పీల్చే ఇది మషిన్. ఆమె ప్రెగ్నెంట్ అని ఎప్పుడు చెప్తుంది. మధుకర్తో ఎన్ని ప్రెగ్నెన్సీస్ పోయినాయో నాకు తెలుసు. నా ముందులే అదేదో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునేది ఉంటుంది కదా, అది హ్యాండ్ బ్యాగ్లలో పెట్టుకుని తిరిగేది ఆమె. కొత్తగా ప్రెగ్నెంట్, అసలు ఆమెకి మీరన్నట్టు ప్రెగ్నెంట్ వచ్చే ఛాన్సే ఉండదండి. ఇన్ని ప్రెగ్నెన్సీస్ పోయాక ఇంకో ప్రెగ్నెంట్ ఎట్లా వస్తుందండి? ఈ జనరేషన్ లో 2 ప్రెగ్నెన్సీ 3 ప్రెగ్నెన్సీ రావడమే మహా ఎక్కువ. సో అందులోనూ అప్పటికే ఆమె డ్రింకర్ అండి. అప్పుడే ఆమె చాలా ఘోరంగా తాగుతుంది. ఎట్లా అంటే ఒక కచ్చా మందు కూడా తాగుతుంది. అట్లా అన్నమాట. ఒకసారి 2011 లో ఈయన శ్రీనివాస్ సాయి అని అతను మీకు ఐడియా ఉంటాడు, చాలా మూవీస్ లో యాక్ట్ చేస్తాడు, ఇది సైడ్ క్యారెక్టర్స్ చేస్తాడు, చిన్న మూవీస్ లో హీరో కూడా ఉంటాడు. ఆ అబ్బాయితో మా ఇంటికి వచ్చింది. ఆ అబ్బాయితో 1 year రిలేషన్ లో ఉంది మధుకర్ తర్వాత. మధుకర్తో ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చెప్పండి? 2009 to 2010, మాక్సిమం 2010-11 వరకు ఉండొచ్చు. ఇంటర్ అయిపోయిందా? డిగ్రీకి
అయిపోయింది. ఇంటర్ అయిపోయింది అప్పటికి, ఆమెకి ఇంటర్ అయిపోయింది. హెయిర్ హోస్టెస్ ఏదో కోర్స్ కొనేసి వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర అప్పట్లోనే డబ్బులు చాలా లక్షలు, 4-5 లక్షల వరకు తీసుకుందండి. నాకు తెలిసిందే మీకు చెప్తున్నా నేను. అక్కడ తీసుకో అక్కడ ఉన్నప్పుడే ఇస్నాపూర్ లో ఒక పొలిటీషియన్ ఎవరినో సెటిల్మెంట్ పిలిచారని విన్నాను. మీకు ఏమైనా ఐడియా ఉందా? అది నాకు తెలియదు. పొలిటీషియన్ గురించి ఇప్పుడు నేను సోషల్ మీడియాలో వింటున్నా. ఆమె చేస్తుందండి, అందులో డౌట్ ఏం లేదు, ఉంటది. ఎందుకంటే ఆమె ఎట్లా అంటే కుర్రాలని కనుసైగతో పడేస్తుంది ఆమె. మరి కుర్రాళ్ళు కూడా ఎందుకు సొల్లు కార్చుకుంటారో నాకు తెలియదు. కొంచెం ఎర్రగా బుర్రగా ఉంటది, అందువల్లనో. ఇంకోటి, ఇంత యుద్ధం జరుగుతున్నా ఆమె సోకులు రవ్వంతా కూడా తగ్గుతున్నా అండి. లైవ్ లో ఎట్లా వస్తుంది ఆమె? ఇప్పుడు ఏముంది, అదే అంటున్నా. అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు ఉంటుందేమో. ఇప్పుడు ఏముంది, ఆ మొహం చూస్తే ఎంత అసహ్యంగా ఉంది. ఇప్పుడు ఏం లేదు, డొల్లాని మొత్తం గుంజుకుపోయింది. ముసలిదే 30+ అండి. ఏముంటది 30+? 33. నా ఏజ్, నాది కూడా 92 అండి. నాది డేట్ ఆఫ్ బర్త్. మేము ఒక్కటే క్లాస్మేట్, నేను ఇంటర్ తను ఇంటర్ అప్పుడు పరిచయం. ఆమె ఇంటర్ అయిపోయి అసహ్యంగా అసహ్యంగానే బజారు బజారు మనిషి అంతా అర్థమైపోతుంది. నిజంగా అసలు నాకు అర్థం కాదు. ఈమె ఎట్లాగైనా సావని వేరే వాళ్ళ లైఫ్ ఎందుకు స్పాయిల్ చేస్తుంది? వీళ్ళయ్య కిరాణా షాప్ వాడు, వీళ్ళయ్య ఈమె దగ్గర ఇన్ని 70 లక్షల ఏడికల్లో వస్తుందండి. నాకు అర్థం కాదు. 70 లక్షలు వచ్చిందంటే వాడు ఇచ్చిన డబ్బులే ఉంటది. అటు సైడ్ ఎవరుండే శేఖర్ గారు? ఆవిడ 2009 ఫ్రెండ్. బ్రీజర్ చేపించి నాకు జస్ట్ అది ఒక్కసారి. ఎట్లా బలవంతంగా ఏం కాదు ఈవిడ తాగు, కూడా ఏం బలవంతంగా. కాదు తాగు, ఫాస్ట్. చేయించింది, ఇప్పుడు బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేస్తుంది అమ్మాయిలు. బ్రీజర్ చేపించి నాకు జస్ట్ అది ఒక్కసారి. ఎట్లా బలవంతంగా ఏం కాదు తాగు, ఏం కాదు తాగు, ఫాస్ట్ కల్చర్ నేను అప్పుడు పల్లెటూరు అమ్మాయినండి. నేను ఊరు నుంచి వచ్చిన, నాకు పెద్దగా ఏం తెలియదు. అఫ్ కోర్స్ ఇప్పటికి కూడా నాకేం తెలియదు. ఏదో నేను ఫ్యామిలీ రక్షణలో ఫ్యామిలీతో ఇట్లా నేను పెరిగి ఇట్లా ఒక పెళ్లి చేసుకొని ఒక పద్ధతిగా ఉన్నాం. మేము, నాకు 2 పిల్లలు, నా హస్బెండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, మంచి పొజిషన్లో ఉన్నాం. మేము ఒక ఫ్యామిలీ, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నీట్గా ఉంటుంది మాది. ఆమెలాగా ఉండదు, ఆమెలా బతకలేరు అసలు. ఎట్లా అసలు ఏం లైఫ్ అండి, నాకు అర్థం కాదు. నువ్వు ఎట్లాగైనా సావు, ఒకరిని స్పాయిల్ చేయడం ఎందుకు? అసలు పబ్కి కూడా ఫస్ట్ టైం ఆమెనే నాకు తీసుకెళ్ళింది. ఈ ఎవ్రీథింగ్, ఈ విషయాలన్నీ నా హస్బెండ్ కి నేను చెప్పిన. ఆమె నాతో ఎప్పుడమ్మా ఇంటర్మీడియట్ అయిపోయాక మరి దారుణంగా అంటే 18 కూడా ఇంటర్మీడియట్ 2011 అండి. 2011 కి ముందే అనుకో, 2010 ఐ థింక్ నన్ను పబ్కి తీసుకెళ్ళింది. సో ఆవిడకి ఇప్పుడు ఎవరో అలవాటు చేశారు పాపం, ఆవిడకి బలవంతంగా చేశారని చెప్తుంది చూసారా? 18 ఏళ్ళు ఈవిడే అంతే. బలవంతంగా అమ్మాయికి అలవాటు చేస్తారు. ఇలా చెప్పిన అమ్మాయిల రికార్డు మీరు పెట్టండి, మైకి నేను వినిపిస్తూనే ఉంటా. ఎన్ని ఉన్నాయి కాల్ రికార్డ్ నాకు వచ్చింది. సుధాకర్ని వదిలేసింది. ఎందుకు వదిలేసింది? రీజన్ ఏంటి తెలుసా? వాడు అన్ఎడ్యుకేటెడ్. మధుకర్ మధుకర్ని ఎందుకు వదిలేసింది? అన్ఎడ్యుకేటెడ్ అట. సో మధుకర్తో చాలా సార్లు అంట. నాకు మధునే చెప్పాడు. మధు ఎట్లా చెప్పాడంటే అది హీరోలు అందరు అన్న టైప్ లో కూడా చెప్పాడు నాకు. మధు అసలు ఇప్పుడు మధు ఎందుకు బయటకు వస్తలేడు నాకు ఒకటి అర్థం కాదు. ఈ పిల్ల ఇంత చేస్తుంది, ఒకరిని అన్యాయంగా ఇంత ఘోరంగా చేస్తుంది. మరి మధు చెప్పొచ్చు కదా, మగాడే కదా, సరే బాధ్యత చెప్పుకొని ఉండొచ్చు ఎక్స్ అని. అయితే ఎవరి లైఫ్ లో మీరు వినాలే కానీ ఓపిక పాప మీరు అంత. అన్ని కాల్స్ ఉన్నాయి నా దగ్గర వినిపించడానికి. ఇంకొక అమ్మాయి నెదర్లాండ్ నుంచి, ఆ అమ్మాయి నాకు ఇట్లా అలవాటు చేస్తున్నా. ఏది అబద్ధం లేదు, నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను నేను మొన్న కొడుకు పుట్టాడు. పిల్లల మీద ఎందుకులేండి శేఖర్? లేదు నేను చెప్తున్నాను మీకు, ఉన్నాయి కదా ప్రూఫ్స్ ఉన్నాయి కదా, వాళ్ళే చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఈవిడలాగా వాళ్ళని పెట్టి మాట్లాడిచ్చి చేయాల్సిన కర్మ లేదు నాకు. లిటరల్లీ పాపం వాళ్ళు ఫోన్ చేసి చెప్తుంటే అమ్మాయిని నాకు రగిలిపోయింది. ఆ ప్రీతి అనే అమ్మాయికి సంబంధించి అప్పుడు ప్రూఫ్ లేక ఎఫ్ఐఆర్ చేయరన్నారు వాళ్ళు. యాక్చువల్ పోలీసులు కనిపెట్టాలి కదా, అది మనం కనిపెట్టి చూపిస్తున్నాం. ప్రీతి లావణ్య, ప్రీతికి అలవాటు చేస్తుంది. ఇంతకుమించి సాక్ష్యం కావాలా? ఎన్ని వీడియోస్ ఉన్నాయి, డ్రగ్స్ వీడియోస్. సో ఇవన్నీ బయట పెడుతున్నాడు. బేసికలీ ఆ హార్డ్ డిస్క్లో ఉన్నవి ఇవి ఎవ్వరూ చూడలేదు. అమ్మాయిలవి, వాళ్ళ భార్యవి, లేకపోతే ఇంకొక అమ్మాయి ఎవరో ఆయన గర్ల్ ఫ్రెండ్వి ఎవరో ఉన్నాడు. ఒకవేళ మీవో లేకపోతే ఇంకొకళ్ళు ఉంటే వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేయాలి కదా. నీ ప్రాణానికి వాడి ప్రాణాన్ని నేను అడ్డం వేస్తానన్నా ఏంటి? నీ ప్రాణానికి నేను నా ప్రాణం అడ్డం వేస్తానలే, నీ ప్రాణానికి వాడి ప్రాణాన్ని అడ్డం వేస్తానంటే
వాళ్ళకి ఎవరికైనా ప్రాబ్లం అయితే వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తారు. వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేశారు, కానీ ఎవరి మీద చేశారు? నీ మీద చేశారు. లావణ్య మీద మీరు చూసుకొని ఇప్పుడు తీయగలిగితే మీరు వెళ్ళి నార్సింగ్ పిఎస్లో ఆస్ట్రేలియన్ సిటిజన్ ఒక అమ్మాయి వచ్చి లావణ్య మీద ఎఫ్ఐఆర్ పెట్టిందా లేదా? నా బాయ్ ఫ్రెండ్ వీడు మస్తాన్ సాయి, వాడిది నాది ప్రైవేట్ వీడియోస్ తీసుకొని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది అని చెప్పి 2023లో, అలాగే 2024లో ఇంకో ఎఫ్ఐఆర్ ఉంది. మీరు తీయండి, ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నా అర్థమవుతుంది. మాట చెప్పడం వేరు, పులోమని వేసేయడం వేరు. మీరు చెక్ చేసుకొని వేయండి. ఎవ్వరూ చూడలేదు. పాపం ఆ అమ్మాయి మళ్ళీ ఆ అమ్మాయిని బద్నాం చేస్తూనే ఉన్నారు. ఆ అమ్మాయిని పేరుకి ఇక్కడ మీకు లావణ్య మాత్రం అమ్మాయిని కనబడుతుంది. ఈ అమ్మాయి బద్నాం చేసి 300 మంది